నమస్తే. ప్రస్తుతం మనము గోషామాల్లో విఠల్ నగర్లో ఉండడం జరిగింది. ఇప్పుడు నా వెనుక ఈ చూస్తున్నారు కదా, ఈ రేకుల షెడ్డు. ఈ రేకుల షెడ్డు జస్ట్ మన ఎంబీబీఎస్ బస్ స్టాండ్ మెయిన్ రోడ్ ఉంది కదా, మెయిన్ రోడ్కి జస్ట్ సెకండ్ బిట్ మాత్రమే ఇది. అయితే వీళ్ళు ఇక్కడ గత 65 సంవత్సరాల నుంచి వీళ్ళు ఇక్కడ నివాసం ఉంటున్నారు. 65 సంవత్సరాల నుంచి ఆ గుడిసెలు ఉన్నప్పటి నుంచి నివాసం ఉంటున్నారు. ఈ ల్యాండ్ కబ్జా, ఈ ఇల్లులు ఏవైతే ఉన్నాయో నివాసం ఉంటున్నారు కదా, ఆమెని బయటికి వెళ్ళగొట్టి గత నెల 2 నెలల నుంచి ఇక్కడ బయట వానల మొత్తం సామాన్ అంతా బయట పడేసి కబ్జా చేసి మొత్తం ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు. సో ఈ ఏరియా అయితే డివిజన్ ఉన్నది కదా, ఈ గోషామాల్ డివిజన్ నాయకులు ఎవరైతే ఉన్నారో కబ్జా చేయడం మొత్తం ప్రయత్నించి ఆమెను మొత్తం బయటకు దొబ్బి సామాన్ అంతా బయట వేయడం జరిగింది. సో ఆమె పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది, కోర్టు కూడా వెళ్ళడం జరిగింది. మరి అసలు ఏం జరిగింది ఒకసారి మళ్ళీ ఆమెతోనే అడిగి తెలుసుకుందాం. అసలు ఎప్పటి నుంచి వీళ్ళు కబ్జాకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఆమె మాటలను తెలుసుకుందాము. అసలు ఏం జరిగింది అమ్మ, ఎప్పటి నుంచి కూడా గొడవ చేస్తూ ఉన్నారు వీళ్ళు? అయితే अब देखो बेटा, मैं ये जमीन खरीदी. తెలుగులో చెప్పు. తెలుగు సరిగ్గా రాదు. నేను ఇప్పుడు నేను ఇంట్లో వచ్చి 60-70 ఏళ్ళ. నా పెళ్ళి గుడిలోనే అయింది, ఇటవ మందిర్లోనే అయింది. గౌలివాడి చమ్మనికి ఇచ్చిర్రు నాకు. ఈ బరాంటి షాప్ పక్కకే మా ఇల్లు ఉండే, సొంతం ఇల్లు ఉండే. ఇక ఆడికెళ్ళి మా పాలోళ్ళు చేస్తే ఇండ్లకు వచ్చిన. ఇండ్లకు వస్తే ఇక ఇట్టలరావు అమ్మతానికి వచ్చిండు, ఇట్టలరావు అమ్మతానికి వస్తుండంటే నేను కూడా ఉన్నా. ఇట్టలరావు ఏం చేసిండు, ఈడ బాపనాయన ఉన్నాడు. ఆ బాపనాయన అడిగిండు ఇట్టలరావుకి, తిందామంటే తిండి లేదు, కడదామంటే బట్ట లేదు, తిందామంటే ఇల్లు లేకుంటే ఎట్లా ఇట్టలరావు అంటే, నేను రాసేస్తా, దానం రాస్తా, జనభై నీకు కూడా రాస్తా అంటే, వద్దు నేను పైసలు ఇస్తా అని పైసలు ఇచ్చి నేను కొన్నా. ఇవే పైసలు ఇచ్చి కొన్నా నేను. ఎంత కొన్నారు అప్పుడు? అప్పుడు 700 గజం ఉండే. ₹1,00,000 బాయ్కి ఇచ్చిన, 700 గజాలేమో లోపల తీసుకున్నా. ఆహా, నువ్వు ఎట్లా తీసుకున్నా అని కొట్లాటలు వస్తాయి. ఇక ఆఖరికి వీడు ఎక్కడికి వెళ్ళి దాపురం అయిండో, పీన్లు లెక్క వచ్చిండు, మమ్మల్ని బాసాలు గిట్ట బయట వేసిండు. బయటేసి ఇక బయటనే కూర్చున్నాం. నేను కొన్న అంటే ఏమన్నాడు వచ్చి డైరెక్ట్ వచ్చేసి ఎప్పటి నుంచి ఏమన్నా తిరుగుతూ ఉన్నారా? అప్పుడప్పుడు వచ్చి కలిసిపోయేదా? ఇప్పుడు భూమి నేను కొన్నా అంటే నేను ఏడ కొన్నా, ఈ కాగితాలు నాతో ఉన్నాయి. ఈడ సాగులు ఉన్నారు, సాగులు తీసుకొచ్చారు పెద్ద మనుషులు. సాగులు తీసుకొస్తే జర్ర చేయండి అంటే ఎంత చేస్తారని నిలబొట్టేసి పోయి. మళ్ళీ దాని తర్వాత బాలకిషోర్ వచ్చి వాడు వచ్చాడు. బాలకిషోర్ ఇక వాడు పోయి వానికి ఏం రాసి ఇచ్చిండు, నేను జనభైకి నేను ఖాళీ చేపిస్తే మీకు నేను భూమి రాసి అమ్ముతా అని చెప్పాడు. మాకు కాగితాలు ఉన్నాయి, ఎట్లా ఖాళీ చేస్తాడు వాడు? ఖాళీ చేపియలే. ఇక వాడు పోయి ఇంకోటి దునియా మంది వచ్చారు. ఆఖరికి వీడు కోమటోడు వచ్చాడు. 2012 నుంచి మా ఇంట్లో మా చేతిలో కత్తి ఉంటుంది, ఒక చేతిలోనే ముక్క ఉంటుంది. కత్తి లెక్క నరుకుతుండే, ఒక్క కాగితం గిట్ట దొరకలేదు మా కాగితం. ఇదే ఇల్లు ఇదే మడిగే. ఆ మడిగి కాడన్నా ఇవ్వాలి కదా కాగితం వల్ల, ఇయ్యలేదు. ఇయ్యక పోలీసు వాళ్ళు తీసుకొచ్చిండు, సామాన్తో బయట తీసుకోడానికి మందికి తీసుకొచ్చిండు. ఇక పోలీసు వాళ్ళు వచ్చి నడు ఎక్కడున్నాడు అలా, నా ఇల్లు నేను నూకలు తిన్నా, నేను గంజి తాగినా, కొని నేను పైసా కొట్ట చెప్పినా ఇటల్గానికి. నేను ఏం పిరి తీసుకోలే, నేను దానం తీసుకోలే నేను అని చెప్తే అప్పుడు
కేసు వేసుకుంటామా. పోలీసు వాళ్ళు అన్నారు మీరు కేసు వేసుకోవాలి, కేసులు గెలిచినాక అప్పుడు మేము చేస్తాం అంటే నా బాసాలు బయట వేస్తావు, నువ్వు కేసు కొట్లాడమంటావు. వాని తన కాయిదాలు ఏం లేవు. ఇటలరావు తమ్ముడు వాని నోట్ల సాడు పోయ్యా, వాని నోట్ల మన్ను పడ, నా కలకల నా ఘోష వందాలుగా నాకు ఎవడెవడు బాధ పెడుతుండో వాళ్ళు నాశ పురుగులు వాడి వస్తారు వాళ్ళు. ఇక వాళ్ళు అట్లా ఉండి ఈగో ఈయన దాకా తెచ్చిరు బిడ్డ. విఠల్ రావు అయినా కోమట అయినా వీడు కోమటోడు ఏమో అన్ని డూప్లికేట్ గాజాలు పెట్టి మాకు అది చేసిరు. మాకు లేబర్టరీ కాడ లేబర్టరీ కాడ కూడా జడ్జిమెంట్ వచ్చింది. ఏమని వచ్చింది, నేను ఇటల్లోని గుడి జాగాని ఇంటోమేట్కి వానికి అయ్యింది. ఆడ జడ్జిమెంట్ అయినప్పుడు కూడా మేము ఉన్నాము, ఉన్నాం. నేను మా మమ్మీ ఉన్నాము, వాడు ఇటలరావు వాడు ఉన్నారు. ఎవ్వరు రారు ఇక్కడ బస్సు వాళ్ళు కోర్టుకి, మేము మా మమ్మీ పోతాం. ఏమని లేబర్ బస్సు ఎంపీ లేడు, ఎమ్మెల్యే లేడు. ఆడు చెప్పాడు, అడిగిండు జడ్జి అడిగిండు, ఎవడన్నా ఎమ్మెల్యే ఆపిండా ఎవడన్నా వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీ ఎవరైనా ఇంత ప్రాపర్టీ ఉందని ఆపిండ్రా, ఈ గుడి జాగాని ఎవరైనా ఆపిండ్రా అంటే పార్లమెంట్లో అసెంబ్లీలో ఎక్కడైనా నడిచిందా అంటే నడవలేదు, ఎవ్వరు మాట్లాడలేదు. ఇన్ని ఇల్లు వదిలి మా ఇల్లు మాకు ఇంత చేసింది, ఇంత ఘోరంగా అయితే మేము ప్రతి ఫేస్కి పోతాం. ప్రతి అది పెద్ద పోలీసు వాడు అడిగిండు, జనభా ఇల్లు ఎందుకు కావాలి నీకు, 280 ఇల్లు ఉన్నాయి, 5 ఇల్లు ఉన్నాయి, అందులో చూసుకోకపోయినావు, ఆమె ఇల్లు ఎందుకు పోయినావు అంటే అందరు అన్నారు నాకు తీసుకోరు అంటే అందరూ ముడ్డ పెడతా అంటే చీక్తావరా బాడకో, నీ నోట్ల మన్ను వాడా పురుగులు పడి వస్తావురా, నా కలకల నా ఉసురు ముడుతుంది రా మీకు. నా పిల్లలు రోడ్డు మీద అంటారు, 2 బస్సులు వస్తాయి, నా పానం వెళ్ళిపోతుంది. ఏం ప్రతి పేషి పోతా, ఒక్క పేషి కన్నా మాకు ఇట్లాగా నోటీస్ ఇస్తున్నా అని అనొచ్చు కదా. మాకు ఒక నోటీస్ లేదు, ఏం లేదు. ఎక్స్పర్ట్ చేసినంటే మేము కోర్టుకి మొన్ననే పోయి వచ్చిన, అట్లా ఎట్లా ఎక్స్పర్ట్ అవుతుంది అంటే లే వేరే కేసు వేసినాం. వేరే కేసు ఎట్లా వేస్తావు నువ్వు, మాకు వాడు అమ్మినాడు, వాడు నువ్వు ఎవరి కాడ కొన్నావు వాని కాడ వానికి అడగాలి, మాకు ఎట్లా అడుగుతాడు వాడు, మా పైన ఎట్లా ఎక్స్పర్ట్ చేస్తాడు నాన్న. నువ్వు ఎవరి కాడ కొన్నావు వానికి వేయాలి కదా, వానికి వేయాలి కదా, మాకు ఎట్లా వేస్తాడు వాడు. మా ప్రాపర్టీ మేము నువ్వు ఎవరి దగ్గర కొని మాకు ఎట్లా సామాన్ బయట వేస్తాడు, మళ్ళీ నువ్వు ఎవడు అమ్మి నువ్వు వాని పైన ఫైట్ చేయాలి కదా. మన్నవాడ పోలీసులు కూడా అట్లనే పాడైండ్రు. ఒక పోలీసు ఉండే వాని కడుపు చల్లకుండా మనోజ్ సార్ అని ఉండే, ఎక్కడ కూర్చుండో. మరి అతనికి అడుగు, ఈ ల్యాండ్ ఎవరైతే అమ్మారో మీకు అతనికి అమ్మితే అమ్మిన అతను అడిగితే ఏమంటుండు, ఇట్లా చేస్తున్నాడు. రాజు మహారాజ్కి తెలుసు, మా అమ్మ కాయిదాలన్నీ రాజు మహారాజ్ దగ్గరనే ఉండే. మళ్ళీ వాళ్ళకు వాళ్ళ నాయన గంజాయి తాగుతుండే, మంగు తాగుతుండే. అట్లాంటి ఆయన ఇలా వాళ్ళ కార్లో తీసుకొని తిరుగుతుండే, మా అమ్మకి తీసుకొని మేము నీళ్ళలో కూర్చున్నాం. మళ్ళీ ఆయనకు తెలుసు కదా వాళ్ళు కొన్నారని వాళ్ళు చెప్పొచ్చు కదా. మరి తర్వాత తిప్పించి మమ్మల్ని పంపిస్తే మా దివనడితే ఎంత వస్తుంది. ఇలా వాళ్ళ అమ్మని తీసుకొని కార్లో తిరుగుతుండే ఆయన. మళ్ళీ మా అమ్మ రిజిస్ట్రేషన్ కూడా పైసలు ఇచ్చింది, ఏం లేకుండే. మళ్ళీ ఆ ఇల్లు కూడా కట్టిండు, బాబున ఇల్లు రామసమన్న చంద వేసి కట్టిండు. అయితే ఇప్పుడు మీ ఇల్లు ఉన్నప్పుడు ఇక్కడ మీతో పాటు కొన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, ఎంతమంది ఉన్నారు పక్క మంది వాళ్ళు? ఇక్కడ ఉన్నారు. వాళ్ళు వచ్చి అడిగితే ఏం చెప్తలేరా? చెప్తున్నారు, ఇంటలేరు, పోలీసు వాళ్ళు ఇంటలేరు. మనోజ్ సార్ ఉండే, ఆయన కడుపు చల్లగుండా రామస్వామి కొడుకు చెప్పిండు, రామస్వామి ఆయన చచ్చిండు, ఆయన కాళ్ళ కాడ మనం కూడా పోతాము. ఆయన ఇప్పించండి నాకు, ఆయన ఇప్పించండు రామస్వామి అన్న ఇప్పించండు నాకు. యాదది మా చెల్లె అంటుండే. సరిగం పోయిడు కానీ దేవుడా. ఈ ల్యాండ్ ఏదైతే వీళ్ళకి అమ్మిర్రో ఆ ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వీళ్ళు మాట్లాడారట, ఆ ఆడియో కూడా ఉందట, వినిపిస్తారు కూడా. हेलो नमस्कार अम्मा। क्या चल रहा हूँ, क्या तमाशे ये सामान से बाहर निकाले, बच्चे हम सवारे रोड पे। देखो ये क्या चल रहा है बोल के जरा एक बार तो नीचे कोर्ट में बोलते तो रुक जाता था। नोटिस है तो नहीं लिएगा तेरा अम्मा। सच्ची बात
23 तारीख को पेशी है। हेलो, 23 तुम्हारा पुराना केस चल रहा ना, उसके अंदर 23 तारीख में सब लेके आके एडवोकेट को लाके वहाँ डालो। जब तक स्टे मिल जाता है उसके अंदर, हाँ मेरा बयान रखो, मैं बयान में बोलता जो बोलना है। उनको भी नहीं मालूम करते, मेरे लाइट बताना था भैया। तुम्हारा रूम में क्या है? कुछ नहीं है। ये भी आपका परीक्षा है? हाँ परीक्षा आपका परीक्षा है। मत बच्चों को खींच के ले आ रहे पुलिस, मेरे खींच के ले आ रहे पुलिस। क्या है क्या 23 तारीख को एडवोकेट को लेके आते हैं, जब मैं पेशी को नहीं आया करते ना तुम्हारा वकील। हेलो, भैया नहीं जूनियर आया पैकी इन कुछ पूछ लेके चले। అయితే ఇన్న తర్వాత ఏమంటాడు? నీ అమ్మలే నీ జాగా అమ్మలే, అప్పుడోళ్ళే ఏమో చేసిండు, నేను అమ్మలేదని అంటు, మీ బస్ వాళ్ళే చేసిండట. ఎవడు చేసిండో ఏమో, వాళ్ళకైతే ఎట్లా న్యాయమైతే గరీబోళ్ళది తీసుకోవాలని. నేనైతే సౌదార్న్ ఇండియా చూస్తా కదా, నేను ఏదో అనుకున్నా కానీ ఇప్పుడు మాకు రియల్గా అవుతుంది కదా, ఇప్పుడు తెలుస్తుంది మాకు, ఇప్పుడు తెలుస్తుంది. ఏ పోలీస్ ఎవ్వరిది మద్దతు లేదు, ఏ కార్పొరేటర్ది, ఏ ఎమ్మెల్యే ఎవ్వరిది మద్దతు లేదు. ఇది లేబర్ బస్తీ, ఒక ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు, లేబర్ బస్తీ అంతా ఒకరు ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ ఇట్లా అనుకుంటున్నా. నేనైతే ముందు ఇట్లా లేకుండే, ఓకే ఇట్లాగా ఇట్లా మేము చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా రోడ్డు ఉండకపోతుండే, ఇంత నీట్గా ఉంటుండే. ఆయన సర్గం పోయిండు దేవుడా పరమాత్మ. ఇక ఎవడెవడు అని చెప్పిండో వాని కాళ్ళ కాడ ఆయన వాళ్ళు కూడా పోతారు. కానీ దేవుళ్ళు నేను సొంతం చెల్లి లెక్క చూసిండు నాకు రామసింహన్న. ఆయన కడుపు చల్లగుండా ఒక బిచ్చం చల్లగా ఇదంతా అయింది. ఇదంతా పెద్ద మనిషి రావంగానే తమాషా, లేకుంటే మాకు ఇట్లా ఇంత ఉండకపోతుండే, ఇంత ఘోరం ఉండకపోతుండే. అప్పుడే కడదామంటే ఈమె పెళ్లి, ఒక్క ఆమె కష్టం చేసి ఈమె పెళ్లి, బిల్డింగ్ కడదామంటే బిల్డింగ్ కడదామంటే దాబలేద్దాం అనుకున్న బిడ్డ. 2 దాబలేసి పద్దాము ఎట్లనో కిందనో ఇడిపించోడు, కిందనో పద్దాము అని ఎక్కడికెళ్ళో వయమో దునియా మంది మా మీద పడతారు. రాజు మహారాజ్కి తెలుసు మా అమ్మ ఉన్న సంగతి, కాగితాలు ఆయన దగ్గరనే ఉన్న సంగతి తెలుసు, మళ్ళీ రిజిస్ట్రేషన్ కి పైసలు ఇచ్చినా తెలుసు. మరి ఇట్లకెళ్ళబోతున్న అమ్మని తీసుకొని మరి మా అమ్మ నీళ్ళలో కనిపిస్తలేదా? వాళ్ళ అమ్మనే ఉందా కార్లో తిప్పడానికి, మా అమ్మ లేదా నీడలో ఉండడానికి? ఆయనకి ఏకాదశి అప్పుడు చెప్పిండు, రథం మీద కూర్చొని చెప్పిండు, పాండ్రంగ పక్కన కూర్చొని చెప్పిండు నేను వచ్చి మాట్లాడతాను. మరి ఇప్పటిదాకా మాట్లాడలేదు, తాళం తిప్పియలేదు. మరి మా అమ్మ పిచ్చ మాడితే అడగలేదు కదా. గుడి పైసలు దానంలో తీసుకోలే, వాళ్ళన్న దానంలో తీసుకున్నారు. వాళ్ళు ఉన్న ఇల్లు ఇట్టలరావు జడ్జిమెంట్ అయినప్పుడు అక్కడ అన్నాడు, ఏమని అన్నాడు, ఇండోమేటోళ్ళకు అంటుండు, నేను రథసాలు ఇచ్చిన, వంటసాలు ఇచ్చిన, రథం నిల్చుంటాను. గవర్నమెంట్ స్కూల్ కూడా వాళ్ళే తీసుకుర్రు, అన్ని విధాల సౌలత్ ఉంది. మాకొద్ద సౌలత్ జడ్జిమెంట్ కబోలేదు. జడ్జిమెంట్ అయినప్పుడు లేబర్టరీలో జడ్జిమెంట్ అయినప్పుడు నేను మా మమ్మీ ఉన్నాము, రథసాల, వంటసాల, రథం నిల్చుంటానికి అక్కడ బాపునాయన కోట్ల రథం దినటానికి అంటే ఇండమేట్ అంటుంది. ఇంకే జర జాగ ఏంటి నాకు అని ఇండమేట్ అడుగుతుంది. నేను అంతే జాగిస్తా అంటే ఇండోమెంట్ వాటిలో అడిగితే నేను అంతే ఇస్తా. ఇండోమేట్ లో కూడా మమ్మీ పేరు ఉంది, అన్నిట్లో ఉంది. మళ్ళీ మళ్ళీ చెప్పిండు, నేను అక్కడ ఉన్న బాపనాయనకు 50 గజాల భూమి ఇచ్చిన అంటే జడ్జి ఇచ్చినవా నువ్వు? ఇచ్చిన 50 గజాల పుణ్యానికి ఇచ్చిన 50 గజాలు. మేము పైసలు కొన్నాం, నేను పైసలు పెట్టి కొన్నా కానీ నాకు ఈ పిల్లలు 4 పిల్లలు ఇక్కడ రోడ్డు మీద అంటారు బిడ్డ, ఎంత జాగుందని. ఎంతమంది మీకు పిల్లలు? ఇప్పుడు మేము 5-6 మంది ఉండే.
ఒక పిల్లగాడు చచ్చిపోయాడు. ఇక ఉన్నారు నలుగురు పిల్లలు. ఈ ఎట్లనో కిందనో మీదనో వాడి బతున్నాం ఎట్లనో మేము కట్టుకోలేం బిడ్డ. తాతలేడా? ఉన్నాడు. మా బాపు లేడు నా మొగడు చచ్చిపోయాడు. ఎప్పుడు చచ్చిపోయాడు? 85లో చచ్చిపోయాడు మా డాడీ. 87, 85లో చచ్చిపోయాడు. మాకు అంత తెలియలేదు, మేము చిన్నగా ఉండే మేము. అప్పటి నుంచి మా మమ్మీ ఒక్కొక్క రూపాయి కష్టపడి ఎట్లాగా చింతకాయ నూకలు తిని కొన్నది మా మమ్మీ. పేకి బట్ట దొడగకపోతుండే. ఇంత కష్టపడి కొన్నది. అంత కష్టపడి కొన్నోళ్ళకు మాకు ఇట్లా అన్యాయం చేసిండ్రు. వీళ్ళకే పెద్ద మనుషులు కలిసి ఇంత అన్యాయం అయితే ఎక్కడ చేయలే. నేను టీవీలో సినిమాలలో చూసినా కానీ ఇప్పుడు రియల్లో మా జీవితం అయితే నడుస్తుంది. లేబర్ బస్తీలా ఏమనలేము, మేము పోనే పోము, వాళ్ళు తిరుగుపోము, మా ఇంట్లో ఏం పని చేస్తాము, మా కష్టం మేము చేసుకొని బతాము. ఒక్కరి దగ్గర పోము, ఎవరు కాము. పాండురంగ గుడికాడికి పోతాం. పాండురంగ గుడికాడ ఆడ మొక్కి వస్తాం. పాండురంగ ఏం చేసిండు బిడ్డ, నా కళలో వచ్చిండు. నా కళలో వస్తే నేను శనివారం రామసమ్మన్న ఇంటికి పోతుంటాను. అయితే జనబాయి నేను మాట చెప్తా వింటావా అంటే భగవాన్ వింటా అని రామస్వామికి చెప్పు జల్దీ గుడి కట్టుమని. పాత గుడి ఉంటే అప్పుడు అంటే నేనున్న ప్యాదామే, వాళ్ళు ఉన్నోళ్ళు నా మాట ఎవరన్నా నమ్ముతారా అంటే నమ్ముతారు. వినకుంటే ఆ రామస్వామితో నువ్వు కొట్లాడాలి అని చెప్తే ఏమని కొట్లాడుతూ నేను ఏమో గరీబ్ వాళ్ళకి జర్రానిస్తే మీద ఎక్కుతారు అంటారు. నేను చెప్పొచ్చల్లి, నేను చెప్పాలి, నువ్వు చెప్పాలి, ఎట్లని చెప్పాలి అని మళ్ళీ ఒకసారి వచ్చింది పాండురంగ. నాకు మెడ పెట్టుకోండి బిడ్డ అని. పాండురంగ నీ మెడయి ఇట్లా మెడ పట్టి ఇట్లా కట్టుకొని రామసమ్మన్న ఆడ కూసుండు. చక్కెర ఎత్తుకుపోతురు, బియ్యం ఎత్తుకుపోతురు, పాలు ఎత్తుకుపోతురు. అగజూడు అని చూపెడుతుడు దేవుడు. ఇట్లున్నారు వాళ్ళు. ఒక్కరు కట్టారు, ఆయన తప్ప ఇంకొకరు కట్టారు గుడి. రామసమ్మన్ననే కడుతున్నాడు అంటే ఉండరు కదా దేవుడా, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు కదా. 10 మంది మా పేర్లు చెప్పిన బిడ్డ ఎవ్వరు కట్టారు, రామస్వామే కడుతుంటారు నా గుడి. మరి ఇప్పుడు ఈ ఎవరైతే బయట వేసి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తారో వాళ్ళు ఎవరని మీరు అనుకుంటున్నారు? అంటే పార్టీకి సంబంధించిన నాయకులా లేకపోతే కొడుకులు దొంగలు పంపించిండ్రు, పెద్దలు పంపించిండ్రు. నేను కొనుక్కొని అని బలవంతం చేసిరంట ఆయనకి. ఇండైరెక్ట్ ఆయనకు దొబ్బిరంటే ముంగట్కి. పెద్దలు ఎవరో ఆన్ మనసు తెలుసు, పంపించడం మనసు తెలుసు, మాకైతే తెలియదు. మాకు ఒక పేపర్ రాలేదు, ఒక లెటర్ రాలేదు, ఏం రాలేదు. మేము కూడా కోర్టుకు పోవాలంటే మేము కూడా ఆన్సర్ ఇస్తుంటాం కదా. ఏం రాలే మాకు ఒక లెటర్ రాలే, ఏం రాలే, పంపించరాలు తెచ్చి పోలీసు ఎస్పాటి అని తెచ్చిండు నాన్న మాకు. మేము మండికెళ్ళి అప్పుడే వచ్చినాము. వచ్చి ఇట్లా కూర్చున్నాము. నడువురు అంటే జర ఆగండి, మా డాక్యుమెంట్లు చూడండి అంటే అన్ని కోట్లు అంటే ఆయన డాక్యుమెంట్లు ఏంటి అంటే ఆయన డాక్యుమెంట్లు కోర్టులో ఉన్నాయి అంటే ఆ డాక్యుమెంట్లు అన్ని డూప్లికేట్ డాక్యుమెంట్లు ఉన్నాయి. ఉన్నందుకు మేమేం చేసినాం, మళ్ళీ పిఎస్కి పోయినాం. పిఎస్లో పోయి అడిగినాము, ఎస్ఐకి అడిగినాము, ఆయన మీద మీరు కంప్లైంట్ తీసుకోరా బాలరాజు మీద అని అడిగినాము. ఈయన శంకర్ యాదవ్ ఏం చేసిండంటే ఆడ కూర్చుని ఉండే, ఆమెకు ఉన్నది ఆమె జాగా ఆమెకు తొలాయక దశ అయిపోయినాక మాట్లాడి ఆమెకి ఇచ్చేస్తాము అంటే నేనన్నా శంకర్ యాదవ్ అన్నాడు. అయితే నేనన్నా 13 ఏళ్ళ కింద మార్కింగ్ చేసిండు ఇదే శంకర్ యాదవ్. 13 ఏళ్ళ కింద 70 గజాలకు మార్కింగ్ చేసిండు. మళ్ళా 13 ఏళ్ళ తర్వాత ఈ కాగితం ఎస్పాటి అని తీసుకొని వచ్చిండు. దానికి ఏమనుకోవాలి నేనని ఎస్ఐకి అడిగినా అడిగితే ఏమన్నాడు, ఏదున్నా కానీ మాట్లాడుతున్నట్టే మా కులపోళ్ళు కూడా ఉండే, మా సంఘం వాళ్ళు కూడా ఉండే, వాళ్ళు కూడా విన్నారు. నేను ఒక్కదాన్నే కాదు, వాళ్ళు కూడా విన్నారు. ఆయన ఏమన్నాడు, కాదు నేను ఆడికే కూడా అన్నా, మా అమ్మ పచ్చానాడ జైనాబాయి అని ఆడ బొమ్మ ఉంది గుడికాడ చూడు. జైనాబాయి నీ కళలు వచ్చినందుకు జైనాబాయి బొమ్మ కూడా ఉంది ఇప్పటికి కూడా ఆడ. నీ పచ్చాన్ యాదవ్ నువ్వు నిలబడి కొట్లాడి కట్టించినావు కదా, ఎవరైనా జైనాబాయి అని
ఆడ గుడి కడుతున్నా చూడండి, ఇదే రామస్వామి కాక మా అమ్మ చేయి పట్టుకొని తీసుకుపోయి చూపెట్టిండు. అది కూడా విశ్వాసం లేదా? అది కూడా విశ్వాసం లేదా మీకు? మీరు వచ్చి మాకు ఇట్లా మా మీద దౌర్జన్యం చేస్తుండ్రు అంటే ఏమనుకోవాలి? ఇప్పుడు రోజు ఇద్దరికి పంపిస్తుండే, నేను ఇల్లు అమ్ముతున్నాను, ఆల్రెడీ కౌంటర్ వేసిండు ఆడ. ఇల్లు అమ్ముతున్నారని పంపిస్తుండ? ఇల్లు వేస్తు కోమటాడు రోజు ఇద్దరికి పంపిస్తుండు బేట. ఇల్లు అమ్ముతున్నా నేను, ఇల్లు అమ్ముతున్నా నేనని రోజుకి 4 వచ్చి చూసిపోతుంది. అమ్ముతాడంట డైరెక్ట్? అమ్ముతాడంట. మొన్న నేను కృష్ణాష్టమి రోజు నేను ఉండే అక్క వాళ్ళు అందరు ఎవ్వరు లేకుండా నేను ఒకదాన్ని ఉంటే వచ్చి ఇట్లా చూసుకుంటూ పోతుంటే నేను అడిగిన, ఏం బాబు ఏం చూస్తున్నారు? మళ్ళీ అక్కడ పోయి అక్కడికించి వెనక గల్లీలకించి చూస్తుండు, అక్కడ ఇక్కడ చూస్తుండు. ఏం చూస్తున్నావు అని అన్న. గోదాంకి చూస్తున్నా అంటే ఇక్కడ గోదాంలు ఎక్కడ ఉన్నాయి అంటే ఈ ఇల్లు చూసి, వీళ్ళకైతే గోదాం ఉంది ఆ ఇల్లు. మళ్ళీ ఇక్కడ అంటే లే బాలరాజ్ వాళ్ళ మనిషి పంపించిండు గోదాం కంటే. నేనన్నా మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, మీ ఆధార్ కార్డు ఇవ్వండి, మాకు ఎక్స్పార్ట్ చేసి బయట పడేసిండు మా సామాను. ఇప్పుడేమో మా సామాన్ ఇక్కడ బయట పడేసిండు, మేము కేసు రీఓపెన్ చేసినాం. మీరు ఎలా తీసుకుంటే మీ ఆధార్ కార్డు మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అని నేను ఫోటో దింపుకుంటే దెబ్బ మాకేం గడిచిపడ్డదమ్మా, మేము ఎందుకు తీసుకుంటాం? నాకు దొరికే గోదాంలు అని దెబ్బకు పారిపోయిండ్రు. ఫోటో దింపతా అన్న వరకు పారిపోయిండ్రు వాళ్ళు. ఇలా చేసిండు, గిట్లా కిరాయికి అదే కిరాయికి స్వాడు రాలే. గోదాం కిరాయి కొంప, మరి ఇది ఎట్లా కిరాయికి ఇస్తాడు? ఎవరన్నా మిండని సొమ్మని కిరాయికి ఇస్తాడు? వచ్చి చూసిపోతాడు, కిరాయికి తీసుకుంటా అని వచ్చిండు, వాడు పంపించిండంట. వాని ఇల్లు కూడా కిరాయికి, ఏ ఇంట్లో ఉండగానే కిరాయి ముస్తాడు. షాప్ లేదు, అన్ని మడిగి కిరాయా, కొంప కిరాయా. మాకు ఎక్స్పార్ట్ చేసి బయటికి వేసిండు, కిరాయి తింటాడంట. అట్లా కూర్చొని కిరాయికి ఇస్తాడంట. మరి మేమేం చేయాలి? మేము ఎక్కడ? అది ఇప్పుడు కోర్టు పోయారు కదా, కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది ఏమని? ఇప్పుడైతే ఇంకా 22వ తారీఖు తెలుస్తుంది మనకు. మేము ఎక్స్పార్ట్ చేసిండు కదా, మేము కేసు రీఓపెన్ చేసాం. లాయర్ ఏమన్నారు మీద? మా లాయర్ ఏమంటాడు, మనకు వస్తాయమ్మా, మనం కేసు రీఓపెన్ చేసినాం కదా, మనకు ఒక్క నోటీస్ ఒక్క రోజు ముందు 2 రోజులు మాకంటే ముంగడు పోయి వాడే డేట్ తీసుకున్నాడు. ఇంకా మాకంటే ముంగడు పోయి కోమటాడు, మళ్ళీ డేట్ తీసుకున్నాడు, 4 తారీఖు డేట్. మాకంటే ముందే పోయి డేట్ తీసుకున్నాడు. అట్లెట్లా తీసుకుంటాడు? మళ్ళీ మేము కొట్లాడితే 22వ తారీఖు ఇచ్చిండు కోర్టోళ్ళు. మేము బైక్ చేసినాం, అట్లా తీసుకుంటాడు? మేము వర్షంలా పోలీసులు చెప్పినా 1 గంట 2 గంటలన్న టైం ఇయ్యండి అంటే, లేదమ్మా వాళ్ళు పోలీసు వాళ్ళ బొందలు మురుగా. పోలీసు వాళ్ళు ఎట్లా ఉంటారు, గరీబ్ వాళ్ళకి ముందు ఆడవాళ్ళ ముందు మాట్లాడమంటారు. అమ్మా నువ్వు ఏం కష్టం ఉంది, నువ్వు మాట్లాడమ్మా, ఆడామన్నావు. ఏం పోలీసు వాళ్ళు, ఏం సాధకం, బజార్లో ఎట్లా వెళ్ళాలి? ఇప్పుడు కాలనీ వీళ్ళు ఉంటారు కదా, ఈ అన్ని ఒకటిసారి ల్యాండ్ అమ్మినప్పుడు ఈ కాలనీకి ఒక ప్రెసిడెంట్ ఉంటారు కదా, అధ్యక్షులు, వాళ్ళు ఏమంటలేరా మీ కులపోలు కానీ వాళ్ళు వీళ్ళు ఏమంటారు? అంతా తెనుగోళ్ళు అందరు పోయిందనా, అందరు వెళ్ళిపోయారు, అమ్ముకొని పోయిండ్రు. ఇటలరావు భయ్యానికి గుడి జాగా ఎవరు తీసుకుంటారు రా భయ్ తీసుకొని. వీళ్ళంతా కొత్తోళ్ళు, పాతోళ్ళు ఉంటే ఒక 5-6 మంది, అంతా కొత్తోళ్ళు ఇక్కడ. వాళ్ళు కొత్తోళ్ళు, అంతా కొత్తోళ్ళు. మీరు ఒక్కరే ఇక్కడ ఉన్నారు? పాతోళ్ళు మేము ఒక 2-5 మంది అంతే పాతోళ్ళు. మిగతా పాతోళ్ళు అందరూ అయ్యో అంటారు. వీడు మా సరిగ్గానే కొట్టినాడు, లాడ్జింగ్ కట్టి. మేము కడదామంటే ఇక ఈమె పెళ్లి చేసింది, మా మమ్మీ ఈమె పెళ్లి చేసింది. ముఖేష్ అన్న నిషానే అది. ముఖేష్ అన్న నిలబడి కట్టించండి, నేను ఆడనే ఉన్నా తెలుసా. అప్పుడు డ్యూటీ గురించి తిరుగుతున్నా ముఖేష్ అన్న కాడ, అప్పుడు ఆడనే ఉన్నా నేను. ముఖేష్ అన్న నిలబడి అలా బామ్మాడిది ఆడ పియో ఉండే, అప్పుడు కట్టిండు. మా అమ్మకేమో కట్టుకోవడానికి ఇద్దామనే వరకు ఎవరికన్నా ఒకటి తయారు చేసి పంపిస్తుంది. సాకలోడంట, గౌడోడంట, కోమటోడంట, చిక్కులోడంట, ఎవడేమనుకో తయారు చేస్తారు పంపుతారు, ఎవరేమనుకో తయారు చేస్తారు పంపుతారు. లాస్ట్కి వస్తే సామాన్ బయట వేసారు, మొత్తం నిండా మునిగినాం. సరే లేదు, మేము నోటీస్ పంపిస్తే నోటీస్ తీసుకోలే కోమటోడు. ఎందుకు నువ్వు అది చేసినావు అంటే, ఇక్కడ పైల్వాన్ ఇల్లుంది, లక్ష్మీనారాయణ పైల్వాన్ ఇల్లుంది. ఆయన ఇంట్లో కిరాయికి ఉండేనంట. వాడు 18 ఏళ్ళు ఆయనంట వాళ్ళకి వెళ్ళి కాల్ చేసి 4 ఏళ్ళ కింద కేసు వేసిండు. ఆ ఇంటి అడ్రస్ మీద వేసిండని ఆయన తాగిపోతే మా ఇంటికి వెళ్ళి కాల్ చేసి చాలా రోజుల మా ఇంట్లో లేడు అన్నాడు. మళ్ళీ పత్త తీసుకొని మళ్ళీ పోయినాం, ఆడ కూడా తీసుకోలేదు. ఆయన ఏం చేసిండు, పోస్ట్ మ్యాన్ వస్తాడు కదా, ఆయన రాసుకొని పోయి ఆయన ఆడ కాల్ చేసిండంట. అంటే మళ్ళీ పోస్ట్ నుంచి పంపించినాం, ఆ నోటీస్ కూడా తీసుకోలేదు. మళ్ళీ వాళ్ళ లాయర్ కనిచిండు, వాళ్ళ లాయర్కి ఇచ్చినాము. వాళ్ళ లాయర్ ఏం చేసిండు, అమ్మ నేను తీసుకోనంటే నువ్వు తీసుకోనట్టు రాసి అని అన్నాం.
అంటే తీసుకున్నాక నువ్వు నోటీస్ తీసుకోకుండా ఏం తీసుకోకుండా నువ్వు కౌంటర్ ఎట్లేస్తావు అని మేడం అడిగింది. లే మేడం నాకు చదువు రాదు, నాకు సంధ్య రాదు, ఏం రాదు, నేను చాలా అమాయకుని మేడం, నేను చాలా అమాయకుని అంటే బేడి పూలు పెట్టాయి అని 22 తారీఖు వాళ్ళకి దేటి వానల్లో తడుస్తుండ్రు వాళ్ళని మేడం అన్నది. అన్నందుకు మేము గమ్మునుకున్నాం. మళ్ళీ వీళ్ళకు రోజు ఇద్దరికి పంపించడేంది, నేను అమ్ముతా అని. నీ తన డాక్యుమెంట్లు ఉన్నాయి కదరా, మేము ఎట్లా కొట్లాడుతున్నాం అట్లా కొట్లాడు, భయం ఉంటుంది, కొట్లాడు. నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావు, నీకు ఎందుకు భయం ఉంది? మా అమ్మ ఉన్నది మాకు రుబాబా, మేము వానలో నడుస్తున్నాం, ఎండలో ఎండుతున్నాం, మేము రుబాబా కొట్లాడుతున్నాం, నువ్వు ఎందుకు కొట్లాడుతున్నావు? దొంగోడవా నువ్వు? ఇప్పుడు మాకేందంటే మా జాగా విఠలరావు వస్తాడా, ఎవరు వస్తారో మనకి ఎవరు తయారు. మా అమ్మ ఎంత ఉన్నదో అంత కావాలి. దానికన్నా మా శవాలు అయినా పర్వాలేదు బేట, మొత్తం మా కులపోళ్ళు వచ్చి మొత్తం జామ్ చేసేస్తారు, కరపి లెక్క చేసేస్తారు. నేను ఇది డేర్తో చెప్తున్నా. నేను మా మొత్తం ఆరే కట్కే మొత్తం వచ్చి మొత్తం హంగామా చేస్తుంది. ఇక్కడ వాళ్ళు అనుకుంటుండ్రేమో ఈ ఆడవాళ్ళు ఏం చేయరని. ఆడవాళ్ళు తలుచుకుంటే మస్తు చేస్తారు, మస్తు అది చేస్తారు. వాళ్ళు ఎంత మాకు 2 నెలల సంది మేము వానలు నడుస్తున్నాం, ఎండలు వాళ్ళకి సిగ్గు వచ్చారో అనిపిస్తలేదా? నేను అడుగుతున్నా. వాళ్ళు ఎంత పెద్దోళ్ళు అన్నా కానీ వాళ్ళు, కానీ మాకు ఇంత ఘోరంగా చూస్తుండ్రంటే, ఒక చీమల మాదిరిగా చూస్తుండ్రు. ఎవరన్నా ఊరికెళ్ళి వచ్చిండ్రంటే, ఆగమైనరంటే వాళ్ళకు ఇంత చోటు ఇస్తారు. కానీ దానికన్నా హీనో మేము, దానికన్నా హీనో మాకింత ధక్కా తగిలిందనుకో, ఎవడెవడు వాడిని ఎన్కౌంట్ అన్నీ మాకు తెలుసు. కానీ వాళ్ళకి మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ తెచ్చి వాళ్ళ ఇండ్ల మీద దావా లేపిస్తా నేను అనుకుంటున్నారేమో బిడ్డలు. వాళ్ళు వీళ్ళు ఏం చేస్తలేరు. వాడు ఎంత మందికి పంపిస్తా, అమ్ముతా, నేను కిరాయికి ఇస్తాను, నాటకాలు చేసిండు అనుకో, ఇవాళ మా తల తిరిగింది అనుకో, మేము ఎక్కడ పోతామో మాకే తెలియదు. అంతా ఘోరంగా చేస్తాం. ఈ బస్సు మొత్తం మొడ్డలు కలిపేస్తాం మేము. ఈసారి అయితే చెప్తున్నా కదా నేను, వాళ్ళు మంచితనంగా వచ్చి మా అమ్మకి ఇస్తే మంచిగా ఉంది, కాదంటే 7 దాకా అయితే 6 దాకా నా భూమి నాకు కావాలి. సరే ఇప్పుడు ఏడు ఉంటున్నావు? ఈయన పడుకుంటున్నావా? ఈడేమంటున్నాము, ఏడు అనుకుంటున్నావు. మరి హోటల్కి వెళ్ళి తెస్తున్నాం, తింటున్నాము, ఈడేమంటున్నాం. ఇగో ఇంత జాగాల ఒక పిల్ల మేలుకుంటుంది, ఒక పిల్ల వాడుకుంటుంది. సో ఇది చూశారు కదా. ఇప్పుడు దాదాపు 2 నెలల నుంచి వీళ్ళు బయటకు దొబ్బేసి మొత్తం సామాన్లన్నీ బయట పడేసారు. చూడండి ఎట్లున్నాయి సామాన్లు. ఈ రోడ్డు మీద ఇదే రోడ్డు, ఇదే డిపో. ఇదేం డిపో? ఇది 1 డిపో. ఇది ఇక్కడనే మన ఎంజీ బేస్ ఉంటుంది పక్కన. ఇది మెయిన్ రోడ్డు. ఈ పక్కనే సెకండ్ బిట్, ఇది సెకండ్ ఇల్లు. జస్ట్ ఇది పక్కన హోటల్ ఉన్నది, ఇక్కడ వీళ్ళ ఇల్లు ఉన్నది గుడిసేసుకొని. సో 2 నెలల నుంచి వీళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. కోర్టులో ఫైట్ చేయకుండా వీళ్ళు ఎంబడి తిరుపుకుంటా ఇద్దరు మనుషులు పంపించుకుంటా కబ్జా చేసి మొత్తము కిరాయికి ఇస్తున్నారు. డైరెక్ట్ కిరాయికి ఇవ్వడానికి మనుషులు పంపిస్తూ ఉన్నారట డైరెక్ట్. అంటే కోర్టులో కేసులు అయిపోయినాయి, ఇక పోలీస్ స్టేషన్లో కేసులు అయిపోయినాయి, నడుస్తూ ఉన్నది. ఒక ఏమో ఇంక కోర్టు ఆర్డర్ రాకముందుకే వీళ్ళు కిరాయికి ఇచ్చుకోవడానికి మనుషులు పంపిస్తూ ఉన్నారట. సో మెంటల్ టార్చర్ చేస్తారు. మాకైతే ఎంత మెంటల్ టార్చర్ చేస్తుండంట, మెంటల్ నాకైతే ఇప్పుడు నేను పెద్ద మనిషి అని ఊకున్నా, నాకు ఇట్లాగే వీళ్ళు సతాయించిన అనుకో, ఆ పెద్ద మనిషి పేరు చెప్పను, నాకు తలకాయ దిగి అనుకో, నేను వాళ్ళకు ఇన్కమ్ ట్యాక్స్ వేపిస్తా. నేను ఎంత అర్థం ఎంత చెప్తున్నా. ఇన్ని రోజులు అందరు ఏమో భయపడతారు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి, వాళ్ళది అది చెప్తారు. కానీ నేను మాత్రం వాళ్ళ ఇండ్లలో ఎట్లా వేపిస్తా అంటే అట్లా వేపిస్తా. నాకు అంత తిక్కులేస్తుంది వాళ్ళ పని. వాళ్ళ ముఖాలు చూడాలంటే కూడా అసేం లేస్తుంది మాకు. అంత ఘోరంగా ఇంత సతాయించుడా. పెద్ద మనిషి అయ్యి మన ఓట్లు మనకి తీసుకొని మనకి ఇంతగానం కాచుకొని తిట్టారా? ఒక లైట్ లేదు, ఒక రోడ్ మంచిగా లేదు. ఇంత అన్యాయం పాడవడా. గవర్నమెంట్ లైట్ లేదు, ఇక్కడ కార్పొరేటర్ తన లైట్ అయినకు మేము కంప్లైంట్ ఇస్తే పైసలు లేవమ్మా, ఎడకెళ్ళి తెచ్చేయాలి లైట్ అంటుండే. కార్పొరేటర్ పని అంత మంచిగా ఉంది, ఇక్కడ అంత మంచి కార్పొరేటర్ ఉన్నది. ఒక రోడ్ మీద ఒక ఊడ్చడు సరిగ్గా లేదు, బీచింగ్ సరిగ్గా లేదు. అంత మంచి పనులు చేస్తుండు. ఇంకా మాకు అంటుండు బదలాం చేస్తున్నారు, కట్టుకోవాలి మేము రాము అని అంటుండంట. ఇంకా మా కులపోళ్ళతో ఏం బదలాం చేసినాం? ఏమన్నా తిట్టినామా? ఎవరికన్నా 10 రూపాయలు అడిగినామా? ఎవరికన్నా అప్పు తీసుకొని మేము ముంచినామా? మాకేమన్నా తీసుకుపోయి ఆడ అప్పు ఎందుకు ముంచిరమ్మా? తొడం కట్టుకొని రాని అన్నాడా? లేకుంటే మాకు 10 ఇచ్చి నిలబెట్టిండా, 5 ఇచ్చి నిలబెట్టిండా? ఏమని బదలాం చేసినాం మేము? నువ్వు ఆడ పిఎస్లో వచ్చి నేను మాట్లాడతా, నేను ఇప్పిస్తా అని
నాకు నెల రోజులు అట్లనే కూర్చోబెట్టినావు నువ్వు మేమేం కేసు వేయకుండా నీ మాట మీద పెద్ద మనిషి చెప్పిండు కదా అని నేను నమ్మకంతో కూర్చుంటే ఏం చేసినావు? రోడ్ పాలు చేసినావు మాకు. సో ఇది ఒక హిందువులు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా ఇప్పుడు హిందువులు అని మాట్లాడతారు కదా, ఫస్ట్ ఈ హిందువుల భూములు కబ్జా చేయడం కావచ్చు. నిన్ననే మనము శ్మశానం కబ్జా కూడా బయట పెట్టడం జరిగింది. శ్మశానం కబ్జా కావచ్చు, అసైన్ భూములు కావచ్చు, పోడు భూములు కావచ్చు, ప్రభుత్వ స్థలాలు కావచ్చు, ఇట్లా అన్నీ కబ్జా పెట్టుకుంటా ఇప్పుడు భూమి రేట్లు పెడతా ఉన్నాయి కదా. సో ఆ భూముల రేట్లు పెరిగే కొద్దీ ఇది మెయిన్ రోడ్కు ఉన్నది కాబట్టి దీన్ని కబ్జా చేస్తే కొన్ని కోట్లు వస్తాయని చెప్పేసి దీన్ని కబ్జాకు ఆక్రమించుకొని కోట్ల చుట్టూ తిరుక్కుంటూ కోట్ల కేసు కూడా నడుస్తూ ఉంటా అంటే ఓ దిక్కు కిరాయికి ఇచ్చుకుంటూ తిరుగుతూ ఉన్నారు. మనకు హిందువులకు సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారు? ముస్లింలు సపోర్ట్ చేస్తారా లేకపోతే క్రిస్టియన్స్ సపోర్ట్ చేస్తారా? మరి వీళ్ళు కూడా హిందువులే కదా. హిందువులే ఇక్కడ ఉన్న ఏరియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఈ ఎంఆర్ఓ గారు ఎవరైతే ఉన్నారో ఈ ఏరియాకు సంబంధించి ఈ అధికారులు కావచ్చు దీని మీద ఎంక్వైరీ చేసి వీళ్ళకి సంబంధించినవి పత్రాలు కూడా వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. మొత్తం ఆ పత్రాలు కూడా చూపిస్తూ బాధపడుతూ ఉన్నారు. ఆ మొక్కతి 2 నెలల నుంచి ఆ రోడ్డు మీద తినుక్కుంటూ ఈ ఫోటోలు ఇవన్నీ చూడొచ్చు. మనం రోడ్డు మీద తిరుక్కుంటూ న్యాయం చేయాలని చెప్పేసి రోడ్డు మీద పడుకుంటూ అనుకొని తినుకుంటూ ఉంటుంది. వాళ్ళ కూతురు ఇక్కడే ఉన్నారు చూడండి, 3 ఉన్నారు ఇక్కడ, వాళ్ళ చెల్లెలు అక్క చెల్లెలు వాళ్ళందరూ బాధపడుతూ ఉన్నారు రోడ్డు మీదకి వచ్చి. సో దీని మీద ఎంత వీలైతే అంత తొందరగా ఆ అమ్మకి న్యాయం చేస్తే ఆమె బతుకుతుంది. ఎందుకంటే వాళ్ళు చిన్నగా పని చేసుకొని ఒక 60 ఏళ్ళ కిందట వాళ్ళు కొనుక్కున్న ల్యాండ్ ఇది. సో దీని మీద ఎంత తొందరగా విచారణ చేసి అంత తొందరగా ఆమెకు ఈ కబ్జా నుంచి విముక్తి జరిగితే ఆమె సంతోషంగా ఉంటుంది. లేదంటే ఆమె ఏమయ్యే పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. రోడ్డు మీదనే బతుకుతుంది, రోడ్డు మీద పడుకుంటుంది. మొత్తం ఈయనే కాలో ఉన్నది అక్కడ చూడవచ్చు మనం, ఎట్లున్నది చూడు, అక్కడ ముంగడ చూడండి ఎట్లున్నది. దోమలైనా పడుకుంటా నైట్ తినుకుంటా హోటల్ నుంచి తెప్పించుకుంటా తినుకుంటా ఉన్నది. సో ఇది ఇక్కడ ఉన్న కబ్జా పరిస్థితి. చూద్దాం మరి అధికారులు ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటారో, మరి పోలీసు వాళ్ళు ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటారో దాని గురించి. వాళ్ళ అమ్మని తీసుకొని కార్లో తీసుకోవతుండే, మరి జనబాయ్ బయటనే ఉంది, బయట ఎట్లా కూర్చుంటుంది, ఇంట్లోకి పంపిస్తామని లేదా? వాళ్ళ అమ్మ లెక్క లేదా మా అమ్మ? లేదా చెప్పండి. మళ్ళీ వాళ్ళ అమ్మ సంఖ్యలు ఉన్నప్పుడు మా అమ్మ కూడా వాళ్ళ ఇంట్లో ఉండాలి కదా, మాకుండదా? మరి లేదు జనబాయ్, నేను వస్తా రేపు మాట్లాడతాను, రథం మీద కూర్చుండు, పాటంగా పక్కన కూర్చొని నేను వస్తాను అన్న. అదే ఇమ్మది అని చూపించుండు, చేయి పట్టి చూపించినప్పుడు తెల్లారే వచ్చి ఏందమ్మా మరి ఎట్లయితుంది, నువ్వు నేను లేసాను కొన్నావు, మా దగ్గర ఉండే కాయిదాలు, నువ్వు రిజిస్ట్రేషన్కి పైసలు ఇచ్చినావు, మాకు రిజిస్ట్రేషన్ కూడా చెప్పలేదు అని ఆ న్యాయమన్నా పెట్టాలి కదా. ఎంత కొన్నది అంతగా జాగాలో తీయాలి కదా. పెద్ద మనిషి ఉంది, వానన లాంటి మనిషి ఏమవుతుంది? ఆ జ్ఞానం లేదా? వాళ్ళ అమ్మని కార్లో తీసుకోతుంటే మా మనసు కలకల అనిపిస్తుంది. ఏముండే అప్పుడు ఏం లేకుండా కదా, తిందామంటే తిండి లేకుండే, ఉందామంటే ఇల్లు లేకుండే. అలా నాయన ఇట్లా గాంజా తాగుతుండే చాలా అని అందరు ఎల్లగొట్టిరు, బస్తుల్లో ఎల్లగొడితే కూడా పోనీ అని మళ్ళీ పెట్టిరా. అప్పటి రోజులు ఎక్కడ పోయినాయి, ఆ రోజులు ఎక్కడ పోయినాయి? ఇలా మీ అమ్మని కార్లో తీసుకోతున్నా, మా అమ్మ రోడ్డు మీద కూర్చుంది, మరి వచ్చి మాట్లాడే తెలివి లేదా? నువ్వు లేవా మా అమ్మ కొన్నప్పుడు? రామస్వామి ఇప్పించిన సంగతి నీకు తెలియదా? షూరిటీ ఆయనదే ఉంది, బాపనైనదే ఉంది షూరిటీ. మాకెంత అనిపిస్తుంది ఒక్కొక్కసారి అయితే ఏడుపు వస్తుంది. మాకైతే మేము ఎట్లా బతికిన వాళ్ళం ఎట్లా అయిపోయినరా బాబోయ్ అనిపిస్తుంది. మాకైతే మేము ఒక్కరి దగ్గర ఏం అప్పు చేయము, ఏం చేయం. మా కష్టం ఏముందో మాది మేము తింటాం. నాన్న గంజి తాగిన బిడ్డ, నూకలన్నం తిన్నా, నా పిల్లగానికి తాళం చేతులు దొరికినాయి, గుడి తాళం చేతులు దొరికితే ఒక అప్పుడుండే మహారాజ్ ఆయన చెప్పిండు, తాళం చేతులు దొరకకుంటే మాకు చాలా బాధ పెడతారు అంటే నా కొడుకు తెచ్చి నా చేతిలో పెట్టిండు. అమ్మ అంటే అయ్యో గుడి తాళం చేతులు రా మనవి కావాలి తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చిన జరనన్న ఈ మానం కూడా లేదు. సరే అయితే ఇది ఇక్కడ ఆమె చూడొచ్చు, ఆమె హెల్త్ కూడా బాగాలేదు, గోళీలు మిగతా ఉన్నది, అన్నం కూడా వీళ్ళు తెచ్చిస్తే తింటా ఉన్నది. వాళ్ళ బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెప్పిస్తే తింటా ఉన్నది. ఆమె కూడా హెల్త్ కూడా బాగాలేదు, సహకరిస్తలేదు. సో ఇట్లాంటి పేద వాళ్ళ ఇల్లులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ చూసి వాళ్ళ వెనక ఎవరిని చూసి ఇట్లా ఆక్రమించుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంది ఆలోచించాలి కొంచెం. సో దీని మీద కోర్టు మరి పరిస్థితి ఎక్కడి వరకు వస్తుందో తదుపరి మళ్ళీ దాని అప్డేట్ గురించి మళ్ళీ ఒక వీడియో కూడా చేద్దాం. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి.